ఈరోజు మనం ఎండాకాలంలో దొరికేటువంటి మరో అద్భుతమైన కూర. జనరల్గా తాటి ముంజలు కూర కాదు, తింటారు, మనం కూర చేసుకుందాం దీంతో. నేను 90s ఆ ప్రాంతంలో మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడండి, పడాంచర్లో, రవీందర్ అని. వాళ్ళ ఇంటికి ఎండాకాలంలో వెళ్తే వాళ్ళ అమ్మగారు దీంతో ముంజలు అప్పుడే తీసుకొచ్చారు. వాళ్ళ బ్రదరు కూర్చోండి బిడ్డ అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి చేసి చేసి పెట్టారండి. ఎప్పుడు 90లో తిన్నదండి. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే కనిపించాయి, జ్ఞాపకం వచ్చింది, సరే మరి చేసుకుందాం ఇది అని తెచ్చుకున్నాను. మీరు ఏం చేయండి అంటే, ఇవి మరీ లేతవి కాకుండా మరీ ముదిరివి కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి ముంజలు తెచ్చుకోండి. లోపల నీళ్లు వీలైనంత మటుకు పోనీయకుండా జాగ్రత్తగా పై పొట్టు తీసేయండి, మ్యాక్సిమం పొట్టు తీసేయండి. తీసేసి ఒక్కసారి పోయింది కదా, నీళ్ళలో ఒకసారి కడిగేసి కట్ చేసుకుందాం. కట్ చేసి కూర ప్రాసెస్ అది మొదలు పెడదాము. ఈ లోపల మీరు ఏం చేయండి అంటే, ధనియాలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు వీటిని ఒక 2 చెంచాల చొప్పున తీసుకొని నీళ్ళలో నానబెట్టండి. నువ్వులు ఒక గంట సేపు నానాలి. నానిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుందాం. నేను కడిగేసి కట్ చేసుకుంటానండి. మీరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ కొట్టరండి. నేను కడిగేసి కట్ చేసుకుని వస్తా. ఏం చేసాము, తాటి ముంజల్ని కడిగేసాం, పైన కడిగేసి వీలైనంత మటుకు మనం పొట్టు తీసేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకుందాం. లోపల నీళ్ళని మనం ఉపయోగించుకుందామండి కూరలో, అది బాగానే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుందాము. తర్వాత టమాటాలని కూడా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఉల్లిపాయలు ఒక 3 ఈ సైజుకి తీసుకుందాం. తీసుకొని 1.5 ఉల్లిపాయని సన్నగా తరుగుదాం. 1.5 ఉల్లిపాయని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ముందర ఉపయోగించుకుందాం. ఎక్కడ ఏంటిదని నేను చెప్తాను. మిగతా కావాల్సిన పదార్థాలు అవి ఇప్పుడు ఒక్క సెకండ్ చూద్దాం. ఏం చేసాము, తాటి ముంజల్ని చక్కగా కట్ చేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఆఖరిలో దీంతో పని పడుతుంది మనకి. ప్రస్తుతానికి దాంతో పని ఏమీ లేదు. ఉల్లిపాయలు సన్నగా తరిగాము, రెడీగా ఉన్నాయి. ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. టమాటాలు గ్రైండ్ చేసాం. దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏంటంటే, మీకు గుమ్మడి గింజలు, జీడిపప్పు, ధనియాలు, నువ్వులు 4 గంట ముందర రెడీ చేసి పెట్టుకోమన్నా కదా, 4 రెడీ చేసి పెట్టుకొని నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది. సో వీటితోటి ప్రస్తుతానికి పని లేదు. ఈ పేస్ట్ తోటి మన పని చూపెట్టడం కోసం పెట్టాను. తీసేద్దాము. కారం ఒక 2 చెంచాల కారం పడుతుంది. వరంగల్ కారం తక్కువ ఉంటుంది, రంగు ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అది. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. గరం మసాలా ఆఖరిలో వేసుకుంటాం, 1 టేబుల్ స్పూను. ఉప్పు 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు. జీరా 1 టేబుల్ స్పూను. ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసేద్దాం. నూనె ఒక 3 నుంచి 4 చెంచాలు పడుతుంది. పచ్చిమిరపకాయలు కారం కావాలి అనుకుంటే కనుక నూనె వేసి జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేద్దాం. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనిద్దాం. ఉల్లిపాయ పేస్ట్ ఎందుకు చేసి పెట్టుకున్నామంటే, ఇది రుచి ఎక్కువ ఉంటుందండి. ఆఖరిలో వేద్దాం. ఇది వేగిన తర్వాత టమాటాలు వేగిన తర్వాత ఇది వేద్దాం. ఎందుకంటే తొందరగా వేగిపోతుంది, అడుగంటుతుందని ఆఖరిలో వేసుకుందాం. ఇవేనండి మన బేస్. రండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నూనె వేసాము. నూనె కాగానే కొద్దిగా జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. వేసి కొద్దిగా పసుపు వేసి, అందుకని ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఉల్లిపాయ. చూసారు కదా, ఉల్లిపాయ వేసాము. 1 నిమిషం కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ టమాటా పేస్ట్ ఉంది కదా, ప్యూరీ గ్రైండ్ చేసి పెట్టుకుందాం, అది వేద్దాం. ఇది కొద్దిగా వేగనియండి. మీరు ఇది వేయించే టైంలో ఇంకొక చిన్న పని చేసుకోండి. పక్కన ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేడి చేసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ముందర మనకి ఈ కారము, గరం మసాలా వేసిన తర్వాత నీళ్లు వేయాల్సి వస్తుంది. చల్ల నీళ్ళు వేయడం కంటే వేడి నీళ్ళు వేయడం మంచిది, ప్రాసెస్ తొందరగా అవుతుంది. అలాగే మనం తాటి ముంజలతోటి గతంలో ఐస్ క్రీమ్ చేసామండి. ఐస్ క్రీమ్ కూడా చూడండి, నేను లింక్ అది పైన పెడతాను, చూడండి. రైట్, ఇది వేయగానే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, కొద్దిగా బ్రౌనిష్లోకి మారుతుంది కదా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే తలుచుకుంటే కనుక ఇక్కడ వేసేయండి. 1.5 చెంచాలు. నేను ఒక 6 తాటి ముంజలు తీసుకున్నాను. వాటికి ఉల్లిపాయలు చెప్పా కదా, 1.5 చెంచా
జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ వేసుకోండి. పచ్చివాసన వదిలిన తర్వాత టమాటా ప్యూరీ అది వేసుకుందాం. మనకి చక్కగా ఉల్లిపాయలు వేగిపోయాయి. టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేద్దాం. మీరు కొద్దిగా తొందరగానే మనకి మగ్గిపోతుంది. ఇంకా తొందరగా మగ్గాలంటే కనుక చిటికెడు ఉప్పు వేయండి. మనం 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచే షేర్ చేయండి. మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు వేయకండి. ఉప్పు ఎక్కువైతే తీయలేము, తక్కువైతే కలుపుకోవచ్చు, వంటంతా పాడవుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క 2-3 నిమిషాలు ఇది టమాటా పచ్చివాసన వదిలిపెడుతుంది, వేగిపోతుంది. వేగగానే జీడిపప్పు పేస్ట్ అవి వేసుకుందాం. మనకి టమాటా పచ్చివాసన వదిలేసింది. ఇప్పుడు నువ్వులు, ధనియాలు అవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, ఆ పేస్ట్ వేసేసాము. ఇది కూడా పచ్చివాసన వదిలినాయండి. ఒక 2 నిమిషాలు వదులుతుంది. మంచిగా వేయించుకుందాం. చక్కగా వేయించుకుంటే ఎంత వేగుతుందంత అంత రుచి. అయితే టమాటాలు ఏంటిదంటే పచ్చివాసన వదలకపోతే కూర అనేది డామినేట్ చేసేస్తుందండి. అదే దాని రుచే ఉంటుంది. కాబట్టి టమాటా కంపల్సరీ పచ్చివాసన వదిలేంత మటుకు మీరు వేయించుకుంటూనే ఉండండి. పచ్చివాసన వదిలిన తర్వాతనే మిగతా కలపండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా దగ్గర పడ్డది కదా, నీళ్లు వేడి చేసి పెట్టుకోమన్నా కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకుందామండి. కొద్దిగా వేసుకొని లూజ్ చేసుకుందాం, వేయించుకుందాం. తర్వాత మనకి ఆ పేస్ట్, ధనియాలు జీడిపప్పు పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఆఖరిలో మనం ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఇది చాలా బాగుంటుందండి. ఇది వేగిన తర్వాత, ఇది కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు వేసుకుందాం ఉప్పు, కారము, గరం మసాలా అప్పుడు వేసి నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు నీళ్లు మధ్యలో జత చేస్తూ ఉండాలండి. అడుగంటనియకండి. అడుగంటనియకుండా చెయ్యి ఆడిస్తూ చూసుకుంటూ ఉండండి. ఏమైంది, మనకి ఉల్లిపాయ వేసాం కదా, అది కూడా మంచిగా వేగిపోయింది. వేగగానే ఏం చేస్తాం, కారము, ఉప్పు, పసుపు మళ్ళీ ఎందుకు వేసామంటే మనం ఇందాక ఫస్ట్ ఉల్లిపాయలు వేసినప్పుడు పసుపు వేసాం. ఆ పసుపు ఈ పసుపు సగం సగం చేసుకొని అక్కడ కొద్దిగా వాడాము, ఇక్కడ కొద్దిగా వాడుతున్నాము. కారం వేసాము. ఇప్పుడు కలర్ అది మారుతుందని కొద్దిగా నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. వేడి నీళ్ళు మన పక్కన కాగుతున్నాయి కదా, ఆ నీళ్ళని చూసుకొని ఎంత టైట్గా కావాలి, ఎంత లూజ్గా కావాలి అన్నది మనకు తెలుస్తుందండి. ఒక్క నిమిషంలో నీళ్లు వేసేసి వదిలిపెడదాం. గరం మసాలా వేసేసాము. గరం మసాలా కలుపుకొని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, తాటి ముంజర ముక్కలు, అవి వేసేద్దాం. వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇవి తొందరగా ఉడికిపోతాయండి. చాలా గమ్మున ఉడికిపోతాయి. దీన్ని ఏం చేద్దామంటే ఇట్లనే కొద్దిగా నీళ్లు అవసరమైతే వేసుకుందాం. వేడి నీళ్ళు పక్కన ఉన్నాయి. ఒక్క 2-3 నిమిషాలు వదిలిపెడదాం. వదిలిపెడితే చక్కగా ఇది అడ్జస్ట్ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ ఉడుకుతుందండి, అయిపోయింది. ఉప్పు అది సరి చూసుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది. మనకి పూరి, చపాతీ, రైసు అన్నింటిలో బ్రహ్మాండంగా ఉంటుందండి. మసాలా రైసుల్లో కూడా బాగుంటుంది. మనకి సమ్మర్లో నుండి దొరికే తాటి ముంజలు మరీ ముదిరినవి కాకుండా, మరీ లేత కాకుండా తెచ్చుకోండి. తెచ్చి చెయ్యండి. ట్రై చేయడం కాదు, తప్పకుండా చేసుకోండి. ఇది రుచి బాగుంటుందండి. నేను ఎప్పుడు 90లో తిన్నా చెప్పే కదా, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను. బాగుందండి. నేను అంటే మధ్యలో టేస్ట్ చూశాను, బాగుంది. నేను ఇప్పుడు ఒక నిమిషం అడ్జస్ట్ కానీ దింపేసుకుంటా. దింపి మీకు ఆఖరి స్టేజ్ అది చూపెట్టేస్తా. తాటి ముంజల కూర రెడీ అయింది. చేసిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టండి. పెడితే ఏమవుతుంది, తాటి ముక్కలు అడ్జస్ట్ అవుతాయండి. రసాన్ని గుంజుకొని దాంట్లో కూడా మసాలా ఎక్కుతుంది, బాగుంటుందండి. ఒక గంట వేడివేడి అన్నంలో చెంచా నెయ్యేసుకుని తినండి, సూపర్ ఉంటుందండి. చపాతీల్లో బాగుంటుంది, పూరి బాగుంటుంది, దోశ, మసాలా రైస్లోకి చాలా బాగుంటుంది. పైనుంచి కొత్తిమీర చల్లుకున్నాం, రెడీ అయింది. తినడమేనండి. ట్రై చేయండి మీరు కూడా. సమ్మర్లోనే చేసుకోవాలి, సమ్మర్లోనే దొరుకుతాయి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.